तेलंगाना के आदिलाबाद जिले में कांग्रेस एससी डिपार्टमेंट के वसी सतही इजलास की कामयाबी पर पार्टी कायदीन ने खुशी का इजहार किया है। टीपीसीसी एससी डिपार्टमेंट के वाइस चेयरमैन दुर्गम शेखर और जिले एससी डिपार्टमेंट के चेयरमैन परमेश्वर ने मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इजलास को कामयाब बनाने वाले तमाम कायदीन, कारकुनान और ओहदेदारों का शुक्रिया अदा किया। उन्होंने बताया कि इजलास से कबल शहर में एक अजीम शान रैली भी निकाली गई, जिसमें बड़ी तादाद में लोगों ने शिरकत की। दुर्गम शेखर के मुताबिक कई अफराद कांग्रेस में शामिल होने में दिलचस्पी जाहिर कर रहे। उन्होंने कहा कि पार्टी को मजीद मजबूत बनाने के लिए सरगर्मियां जारी रहेंगी और मुस्तकबिल में ऑल इंडिया कांग्रेस एससी डिपार्टमेंट के कौमी सदर राजेंद्र पाल गौतम को आदिलाबाद मदऊ करके एक बड़े प्रोग्राम के इनेकाद की मनसूबाबंदी की जा रही है। ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కని విని ఎరగని రీతిలో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ మీటింగ్ కు విచ్చేసిన గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ సార్ మరియు మా నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ గారు, అలాగే ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు, అలాగే రేషన్ డిసిసి అధ్యక్షులు, వీరి సహకారం నంది శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా లేకపోయినా ఆయన అక్కడి నుండి మాకు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఈ ఏదైతే ఉంది కార్యక్రమం అంత పెద్ద ర్యాలీ జరగడానికి మోటార్ సైకిల్ కార్లతో భారీ ర్యాలీ జరిగినాం. ఆ ర్యాలీకి సహకరించిన గౌరవనీయులు అఖిల్ మహాజన్ ఎస్పీ గారు, ఐపీఎస్ మరియు డిఎస్పీ జీవన్ రెడ్డి సార్ మరియు సిఐ సునీల్ సార్ మరియు టూటన్ సిఐ నాగరాజ్ సార్ గారు పోలీస్ బందోబస్తు ఇచ్చి మా ర్యాలీ మా మీటింగ్ కి పూర్తి సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మా తోటి కాంగ్రెస్ శ్రేణులు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరియు మెయిన్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఓన్లీ కవంపల్లి సత్యనారాయణ సార్ మీద అభిమానంతోని, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన మా చైర్మన్ గారి మీద ఆశలతోని చాలా జనాలు విపరీతంగా వచ్చి సార్ కి చాలా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. వివిధ దళిత సంఘాలు వచ్చి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయి. ఇంత పెద్ద ర్యాలీ చూసి చాలా మంది మరి ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా మా నేషనల్ చైర్మన్ ని కూడా పిలిపిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం కూడా వస్తారు. అప్పుడు కూడా ఇంతకంటే భారీ ఎత్తున చేస్తాం. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరియు జిల్లా కమిటీ డిసిసి అధ్యక్షుడు రిషన్న గారి ఆధ్వర్యంలో ఇంకోసారి భారీ ఎత్తున మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఇప్పుడు సహకరించిన అప్పుడు కూడా సహకరించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరికి జై భీమ్, ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరియు నా తోటి ఈ సమావేశానికి, విస్తృతస్థాయి సమావేశానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉన్న మా టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ అన్న గారికి ప్రత్యేకమైన జైభీమం తెలుపుతూ ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గం కృషితోటి జనాలను తీసుకురావడం, మండల అధ్యక్షులు వాళ్ళ సొంత ఖర్చులతోటి వెహికల్ పెట్టి మరీ జనాలను తీసుకురావడం, అలా చేయడం వల్లనే ఎంతో సక్సెస్ఫుల్ గా అవడం తోటి చాలా హర్షం వ్యక్తం చేశారు కవంపల్లి సత్యనారాయణ గారు. అదే విధంగా ఇలా డిసిసి అధ్యక్షులు గారి సహకారం మరియు ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ లేకున్నప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ టీం తోటి అన్ని సహకారాలు అందించడం ద్వారా మరియు ఈ రెండు నియోజకవర్గాలు మన బొజ్జు పటేల్ గారు కూడా అప్పుడప్పుడే అప్డేట్ చేస్తూ మాకు